హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో బెంగళూరులో గిరినగర్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. అంతేకాకుండా ఇక్కడ మెయిన్గా ఒక దీక్ష అయితే ఉంది, 16 రోజుల దీక్ష. ఆ దీక్ష గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కోకోనట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈ కోకోనట్స్ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ 150 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో అన్ని రకాల పేమెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేవాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, దీక్షలు కూడా. సో మనం ఈ వీడియోలో మెయిన్గా ఈ కోకోనట్ 16 డేస్ దీక్ష గురించి అయితే మాట్లాడుకుందాము. అండ్ ఈ దీక్ష ఏంటంటే 16 డేస్ దీక్ష తీసుకున్న తర్వాత ఈ 16 డేస్ దీక్ష కంప్లీట్ అయిన 40 డేస్లో మన కోరికలు అనేవి తీరుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. సో మనమైతే పే చేస్తే మనకు ఒక నెంబర్ ఇచ్చారు, చూసారు కదా. ఓలో మనకి 85030 ఇది మన నెంబర్ అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలా టేకాలు అయితే ఉంటాయన్నమాట. సో అక్కడ మిస్ అయిపోకుండా మన నెంబర్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా టెంపుల్ బయట చూసుకున్నట్లయితే పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తుంది సిట్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ గుడి గురించి కొంచెం హిస్టరీ తెలుసుకున్నట్లయితే, ఈ గుడిని గణపతి స్వచ్ఛదానంద స్వామీజీ వారైతే 2015లో కన్స్ట్రక్షన్ చేపించారనమాట. సో అప్పటి నుంచి ఈ టెంపుల్ అనేది ఇక్కడ చాలా ఫేమస్గా ఉంది. సో రీసెంట్గా అయితే దీన్ని మోడిఫై చేశారు. ఇంకా లేట్ చేయకుండా మనం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఒక పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంది, చాలా బాగుంది చూడడానికి. సో ఇక్కడ ఇంకా మనం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ జనాలు ప్రదక్షిణ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. సో ఇదే గుడి ఎంట్రన్స్ అన్నమాట. సో ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు, అక్కడ కే అని కనిపిస్తుంది అండ్ చాలా టెంకాయలు అయితే కనిపిస్తున్నాయి. అవన్నీ భక్తుల యొక్క కోరికలు. సో ఈ దీక్ష తీసుకున్న వాళ్ళందరికీ అలా టెంకాయ కట్టి ఇలా తిరగాలన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నది కదా, ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ మనం హనుమాన్ అయితే దర్శించుకోవచ్చు. అండ్ దాని పక్కనే మనకి శివ విగ్రహం కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు గణేష విగ్రహం కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఈ టెంపుల్లో వీళ్ళందరూ అయితే మనకి దర్శించుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. రీసెంట్గా మోడిఫై చేశారు ఈ టెంపుల్ని. అండ్ లైటింగ్స్తో ఆ జనాలు ఇదంతా చూడడానికి అయితే టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. సో టెంపుల్ని అయితే చూసేశారు కదా, ఇప్పుడు మెయిన్ మ్యాటర్ చెప్తాను. ఈ దీక్ష ఎలా చేయాలో కూడా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కన్ఫ్యూజ్ అవుతారు పీపుల్. సో నేను చెప్పినట్లు చేయండి, ఇది కరెక్ట్ ప్రాసెస్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఎవరైతే ఈ దీక్ష తీసుకున్నామో వాళ్ళందరూ కోకోనట్ తీసుకొని సో ఇక్కడ దీక్షలో అయితే కూర్చోవాలి. అక్కడ స్వామీజీ ఉన్నారు కదా, సో వారు మనకి మంత్రం అయితే చెప్తారనమాట ఫస్ట్. సో ఎవరైతే కాయ కట్టే వాళ్ళు ఉన్నారో, కాయ దీక్ష అయిపోయిన తర్వాత రిమూవ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈ దీక్షలో కూర్చోవాలి. సో వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఇక్కడ స్వామీజీ వచ్చి మంత్రం అయితే చెప్తారు, మనం అదైతే రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో అదంతా రిపీట్ చేసిన తర్వాత మనకి మన దీక్ష అయితే కంప్లీట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ స్వామీజీ చెప్పినట్టు చేయాలి. సో వన్స్ అక్కడ పూజ అంతా అయిపోయినాక, మంత్రం అంతా చెప్పేసినాక సో మనం స్వామీజీని అయితే దర్శనం చేసుకోవాలి. సో స్వామీజీని దర్శనం చేసుకున్న తర్వాత మనము సో ఇక్కడ మెయిన్గా మనము ఫస్ట్ డే సో టెంకాయ తీసుకొని మనం 3 ప్రదక్షిణాలు అయితే చేయాలి. సో దాని తర్వాత 3 టైమ్స్ 16 టైమ్స్ అంటే 3 సార్లు 16 చుట్లు అయితే ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ మనకి స్వామీజీ మనకి ఒక మంత్రం అయితే ఇస్తారు. అండ్ దాంతో పాటుగా దీక్షకి మనకి దారం కూడా ఇస్తారనమాట. అది తీసుకొని ఇలా మనం 3 టైమ్స్ 16 రౌండ్స్ అయితే వేయాల్సి ఉంటుంది. సో ఈ 3 టైమ్స్ అనేవి మీరు ఈ 16 డేస్‌లో ఎప్పుడైనా చేయొచ్చనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ డే మీరు దర్శనం చేసుకున్నప్పుడు టెంకాయ తీసుకొని 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసిన తర్వాత మనం అక్కడ మన నంబర్ ప్రకారంగా, మన రో ప్రకారంగా అక్కడైతే టై చేయాల్సి ఉంటుంది. టై చేసేసిన తర్వాత మనము 16 ప్రదక్షిణలయితే చేసుకోవచ్చు. అది మొదటి రోజుతో కంప్లీట్ అయిపోతుంది. ఈ 16 రోజుల్లో ఇంకొక 2 టైమ్స్ మనం ఈ టెంపుల్‌కైతే వచ్చి రిమైనింగ్ 16 అయితే మనం కంప్లీట్ చేయొచ్చు. అలా కంప్లీట్ అయిన తర్వాత అగైన్ లాస్ట్‌లో మనం పూజలో కూర్చోవలసి ఉంటుంది. పూజలో కూర్చున్న తర్వాత మన 16 డేస్ దీక్ష అయితే కంప్లీట్ అవుతుంది. సో మనం ఆ టెంకాయనైతే తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి పూజ చేసి, ఆ కొబ్బరితో, ఆ టెంకాయతో మనం స్వామివారికి ప్రసాదం చేసి సమర్పించినట్లయితే
మన దీక్ష అనేది కంప్లీట్ అవుతుంది. ఈ 16 డేస్ వాళ్ళు మన ఒక మంత్రం ఇస్తారు. ఆ మంత్రాన్ని మనం 108 టైమ్స్ జపించాల్సి ఉంటుంది డైలీ. సో, 108 టైమ్స్ రోజు చాంట్ చేయాలి. అప్పుడు మనకి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. సో, ఇది కంప్లీట్‌గా దీక్ష గురించి. అండ్ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో, మనం టెంపుల్ నుంచి బయటకొచ్చినట్లయితే మనకి హనుమాన్ అయితే ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అవైలబుల్‌గా ఉంటుంది. మనం అందరికీ తెలిసినట్టుగా హనుమాన్‌కి తులసి దళం అంటే చాలా ఇష్టమనమాట. సో, మీకు తులసి దళం సమర్పించి బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చనమాట, టెంపుల్ అయితే చాలా బాగుంది. సో, ఇక్కడ చూసారా ఎంత పెద్ద హనుమానో కదా! టెంపుల్ అయితే చూడ్డానికే గాదు, నీట్‌గా ఉంది. ప్లస్ చాలా బాగుంది టెంపుల్. మస్ట్ విజిట్ అనమాట. ఐ హోప్ మీకు ఈ దీక్ష గురించి కంప్లీట్‌గా తెలిసిందనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్లున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఇది క్లారిఫై అయితే చేస్తాను, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. సో, టెంపుల్ చూడ్డానికైతే చాలా బాగా బిల్డ్ చేశారు. అండ్ చాలా బాగా మెయింటైన్ కూడా చేస్తున్నారు. సో, మస్ట్ విజిట్. చాలా క్రౌడ్ అయితే ఉంటుంది వీకెండ్స్‌లో. సో, మోస్ట్‌లీ యూత్ అయితే వస్తున్నారు ఎక్కువ. సో, వాళ్ళకి ఎక్కువ కోరికలుంటాయన్నమాట. మేబీ మంచి జాబ్ రావాలని, కెరీర్‌లో సక్సెస్ అవ్వాలని. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవన్నీ కోరికలే. సో, ఇదంతా దీక్ష తీసుకున్న వాళ్ళైతే ఇక్కడ మనకి మన ప్రకారంగా టెంకాయలైతే ఇలా టై చేయాలి 16 డేస్. 16 డేస్ తర్వాత మళ్ళీ మనం పూజ అయిపోయిన తర్వాత మన ఇంటికి తీసుకువెళ్ళి, సో, దీంతో ప్రసాదం చేసి స్వామివారికి సమర్పించుకోవాలనమాట. ఇక్కడ చూసినట్లయితే మీరు చూసుకోవచ్చు ఎన్ని వేల టెంకాయలైతే ఉన్నాయో ఇక్కడ. చూసి నేనైతే షాక్ అయిపోయాను. సో, అప్పుడే అర్థమైంది మనుషులకి ఎన్నో కోరికలుంటాయని. సో, ఎవరో ఒకరు కోరికతోనే కదా వస్తారు ఈ టెంపుల్‌కి. వాళ్ళ కోరికలన్నీ తీరాలని మనం గూడా ప్లస్ చేద్దాం. అండ్ దాంతో పాటుగా మనం ఇక్కడ ప్రసాదం గురించైతే మాట్లాడుకోవాలి. చాలా అంటే చాలా బాగా చేస్తారు మనకి పులిహోర. సో, అస్సలు మిస్ చేయొద్దు. చాలా బాగుంటుంది. దాంతో పాటుగా ఇక్కడ మనకి కొన్ని ప్రసాదాలైతే అమ్ముతున్నారు. ఇది కోకోనట్ బర్ఫీ అయితే ఇక్కడ చూస్తున్నారు మీరు. నేను తింటున్నాను, టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది బర్ఫీ. సో, ఇది 50 రూపీస్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా వడ గూడా ఇస్తారు మనకి. సో, వినాయకుడికి అలంకరించిన వడ మనకి ఇలా ప్రసాదంగా మనకి అమ్ముతూ ఉంటారు. సో, దాంతో పాటుగా ఇక్కడ చూస్తుంది మీరు పులిహోర. పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో, మస్ట్‌గా మీరు ప్రసాదం అయితే ట్రై చేయండి. అండ్ ఈ ప్రసాదాలన్నీ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. సో, మనమైతే 16థ్ డే అయితే అగైన్ టెంపుల్‌కైతే వచ్చేసాము. సో, నేను ఎక్కడైతే నా ప్రకారంగా రోలో నేనైతే ట్రై చేశాను. నా టెంకాయ మన నంబర్ అయితే ఉంటుంది. ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో, ఆ టెంకాయనైతే తీసుకొని అగైన్ మనం పూజలో అయితే కూర్చోవాలి. సో, అగైన్ నేనైతే ఇప్పుడు పూజలో అయితే కూర్చున్నాను. సో, ఇది నా 16థ్ డే అనమాట. 16థ్ డే మళ్ళీ 16 రౌండ్స్ వేసిన తర్వాత టెంకాయ తీసుకొచ్చి అగైన్ మనం పూజలో అయితే కూర్చోవాలనమాట. సో, ఈ పూజలో మనకి పూజ చేసిన తర్వాత మనం ఇంటికైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో, వన్స్ ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మన దీక్ష అయితే కంప్లీట్ అవుతుంది. సో, మీరిక్కడ ఈ టెంకాయ అయితే మనకి గుడి దగ్గర ఒక 2 స్టెప్స్ వేసినట్లయితే మనకి ఉంటుంది అవైలబుల్‌గా. సో, మనం ఒక 5 రూపీస్ ఇచ్చినట్లయితే వాళ్ళు మనకి ఇలాగ నీట్‌గా అయితే మన కోకోనట్ అయితే ఓపెన్ చేసి ఇస్తారు. మనం ఇంటి దగ్గర మనకి బ్రేక్ చేసుకునేదానికి ఈజీగా అయితే ఉంటుంది. సో, దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ మీకు అన్ని డీటెయిల్స్ అందించినట్టు అనుకుంటున్నాను. సో, ఇంకేదైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలన్నట్టయితే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో, నేనైతే మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను ఇమ్మీడియేట్‌గా. సో, ఇది టెంపుల్ యొక్క ఔట్ సైడు. సో, దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో ఎలా ఉందో ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైతే ఈ దీక్ష చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.